సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 17వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన కార్యక్రమం వన మహోత్సవం నిర్వహించి చెత్త వేరువేరు చేసి పారిశుధ్యాన్ని పెంపొందించడం, మొక్కలు నాటడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి, నరసింగారావు, కమిషనర్ వెంకట గోపాల్ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, వృక్ష సంరక్షణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. చెత్తపై కొత్త సమరం సాగిద్దాం. మీరు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, తడి చెత్తను గ్రీన్ కలర్ డబ్బాలో, పొడి చెత్తను నీలం కలర్ డబ్బాలో, హానికర చెత్తను ఎరుపు రంగు డబ్బాలో ఇవ్వవలసి ఉంటుంది. తడి చెత్త అంటే ఏంటంటే మన వంటింటి నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు, అంటే ఆకుకూరలు, కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి ఆహారాలు, ఏవైతే భూమిలో కరిగిపోతాయో సందర్శించడం, పబ్లిక్ టాయిలెట్ సందర్శించడం, అలాగే ఉమెన్ ఫర్ ట్రీస్ అంటూ ఇప్పుడు మొక్కలు నాటుకున్నాం. ఆ మొక్కలు నాటడం మన మున్సిపల్ బాధ్యతనే కాకుండా చుట్టుపరిసరాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బాధ్యత అని కూడా చెప్తున్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు అమృత్ మిశ్రా ద్వారా మనం క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించాలి సార్, వాటర్ క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించండి. అలాగే ఇప్పుడు చెత్త బాధ్యత ఏమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం దగ్గరుండి మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రణాళికను మనం పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ఒక నాయకుడో లేకపోతే ఒక కౌన్సిలరో చెప్పినంత మాత్రాన మన వార్డు మారుతుంది అనేది మాత్రం అది మంచి విధానం కాదు.